హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునంద వ్లాగ్స్ డాట్ ప్లాన్. ఈరోజు వచ్చేసి నా డైట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను అనమాట. నా డైట్లో డే వన్లో నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది మొత్తం డైట్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ డైట్ చార్ట్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ నేను మార్నింగ్ అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 10 to 15 minutes ఇలాగా ఇంట్లోనే మనం ఏదైనా వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ మార్నింగ్ చేసుకుంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం వల్ల మనం ఈవినింగ్ ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ మనకి మార్నింగ్ అయితే క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి మార్నింగ్ చేసుకోవడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఇలా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి మనకి ఏది నచ్చితే అవి అంట చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనైతే ఏ డైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానో ఆ డైట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ డైట్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి. ఈ డైట్ మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసేయండి. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్ సలాడ్ అంటే కీరా, క్యారెట్, అలాగే శనగలు నైట్ నానబెట్టుకున్న శనగల్ని నేను మార్నింగ్ ఉడకబెట్టి శనగలను అయితే చేసుకున్నాను. వెజిటేబుల్ సలాడ్ దాంట్లో కొంచెం హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11 to 11:30 వరకు వచ్చేసి నేనైతే ఒక గ్లాస్ అయితే గ్రీన్ టీ అయితే తీసుకున్నాను. ఇంకా లంచ్కి వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ 1 to 2 PM వరకు అయితే పెట్టుకున్నాను. ఆ టైంలో వచ్చేసి నేనైతే మామూలు బ్రౌన్ రైస్ 1 కప్పు, అలాగే మనం ఇంట్లో ఏదైనా కర్రీ చేసుకుంటాం కదా ఆ కర్రీ అంటే లైట్గా కొంచెం ఆయిల్ తగ్గించుకొని చేసుకున్నాను. అది ఒక కప్పు వచ్చేసి ఒక కప్పు పెరుగు అలాగే వెజిటేబుల్తో నా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్నాక్స్కి వచ్చేసి ఈవినింగ్ అయితే నేను ఒక 15 grams వచ్చేసి రోస్ట్ పీనట్స్ అయితే తీసుకున్నాను. డిన్నర్ వచ్చేసి నేనైతే ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్న స్మూతీ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ డిన్నర్ వచ్చేసి నేను 6 to 7:30 లోపు అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా రోజు మొత్తంలో 2.5 లీటర్ ఆర్ 3 లీటర్స్ అయితే వాటర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఈరోజు నా ఫుల్ డే డైట్ చార్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Day 2 వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.